మరి రాజుకు కలిగిన ప్రతిఫలము ఏమిటి? యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేస్తేవి. చూడండి, రాజు యుద్ధం చేయాలంటే బలము కావాలి. మరి దేవుడే ఆయనకు బలము ధరింపజేశాడట. ఆయన మాట్లాడుతున్నాడు, రాజు యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేస్తేవి, నా మీదికి లేచిన వారిని నా క్రింద అణచివేస్తేవి. నా మీదికి ఎవరైతే లేచారో, నా మీదికి ఎవరైతే యుద్ధానికి వచ్చారో, యుద్ధానికి వచ్చినప్పుడు నన్ను బలం ఇచ్చావు, నన్ను బలము, నా లోపల బలాన్ని నువ్వు ధరింపజేశావు. మరి నా మీదికి లేచిన వారిని నా క్రింద అణచివేశావు. ఇది దేవుడిచ్చే ప్రతిఫలం. యుద్ధములో నా శత్రువులను వెనుకకు నీవు మళ్ళింపజేస్తుంది. శత్రువును మనం మళ్ళింపజేసామని దేవుడు ఏం చేస్తున్నాడంటే శత్రువును కూడా వెనుకకు మళ్ళింపజేశాడట. నా శత్రువులను వెనుకకు మళ్ళింపజేస్తేవి, నన్ను ద్వేషించు వారిని నేను నిర్మూలం చేస్తే. నీవేమో నా శత్రువులను వెనుకకు మళ్ళింపజేశావు, మరి నన్ను ద్వేషించే వారిని నేను నిర్మూలం చేశాను. దేవుడు మళ్ళింపజేశాడు. ఆయనను, రాజును ఎవరైతే ద్వేషిస్తున్నారో ఆ ద్వేషించే వారిని రాజే నిర్మూలన చేశాడు.